ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే ఎవరీవన్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక పవర్ఫుల్ ప్రాణాయామ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి రైనీ సీజన్ అండ్ సీజనల్ చేంజెస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్లూస్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. కాఫ్ కానివ్వండి, కోల్డ్ కానీ, జ్వరము, వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ మనకి సీజన్ చేంజ్ అయ్యేసరికి ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం. ఓకే, మనం తీసుకున్న ఫుడ్లో సరైన న్యూట్రియంట్స్ సరిగా లేకపోవడం వలన అండ్ దీంతోపాటు ఎయిర్ పొల్యూషన్ వలన మన బ్రీతింగ్లో ఏదైనా డిఫికల్టీ ఉండడం వలన ఎక్కువ మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఫుడ్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా చిన్నపిల్లల నుంచి ఇప్పట్లో చూస్తున్నట్లే పెద్దవాళ్ళు కూడా సీజనల్లో వైరల్ ఫీవర్తో 1 టైం ఆర్ 2 ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎఫెక్ట్ అవుతున్నారు కూడా. మెయిన్ రీజన్ వచ్చి ఫుడ్ అయితే, సెకండ్ రీజన్ వచ్చి మన లైఫ్ స్టైల్ చేంజెస్, థర్డ్ రీజన్ వచ్చి మెయిన్గా ఎయిర్ పొల్యూషన్. సో ఇప్పుడు ఈ ప్రాణాయామం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం. దీన్ని కపాలభాతి అని అంటారు. ఈ ప్రాణాయామ చేయడం వలన మన లంగ్స్ అనేటివి నేచురల్గా డీటాక్స్ అవుతాయి. లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ మన బాడీలో ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. సో రోజు మనము 10 మినిట్స్, అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ ఈ ప్రాణాయామ రోజు చేయడం వలన మన లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడంతో పాటు మనకు మన పొట్ట దగ్గర అంటే మన స్టమక్ దగ్గర ఉండే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ద బెస్ట్ ప్రాణాయామ అని చెప్పచ్చు. అండ్ దీంతోపాటు ఎవరైతే ఎక్సెస్ ఫేస్ ఫ్యాట్తో సఫర్ అవుతుంటారో ఫేషియల్ మజిల్స్ని టోన్ చేయడానికి, అబ్డమిన్ మజిల్స్ని టోన్ చేయడానికి అండ్ ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి ప్రతి ఒక్క దానికి ఈ కపాలభాతి అనే ప్రాణాయామం బాగా యూజ్ అవుతుంది. బట్ ఎవరైతే రీసెంట్గా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానివ్వండి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, అమ్మాయిలైతే డ్యూరింగ్ పీరియడ్స్లో ఈ ప్రాణాయామాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మనం ఇది ఫాస్ట్ ఫేస్లో చేస్తాం కాబట్టి ఇది ఎవరైనా సరే ఎక్సెస్ అంటే హెచ్బిఏవన్సీ, డయాబెటిక్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నాట్ రికమెండెడ్. చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సజెషన్తో, లేదు అనుకుంటే ఒక సర్టిఫైడ్ యోగా టీచర్ కన్సల్టేషన్తో అండర్ దేర్ గైడెన్స్తో ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. కానీ రోజుకి 5 నుంచి 10 మినిట్స్ వరకు ఈ ప్రాణాయామం చేయడం వలన మనకు వచ్చే 5 బెనిఫిట్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్, లంగ్ డీటాక్సిఫికేషన్ అవుతుంది, లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లంగ్ రిలేటెడ్ ఏదైనా సరే ఇష్యూస్ ఉన్నా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్, మనకేంటంటే బెల్లీ ఫ్యాట్ అనేది, స్టబాన్ బెల్లీ ఫ్యాట్ అనేది చాలామందికి టోటల్ బాడీలో ఫ్యాట్ తగ్గినా బెల్లీ ఫ్యాట్ తగ్గదు అనమాట. దానికి మెయిన్ రీజన్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, మన బాడీలో నుంచి స్ట్రెస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి ద బెస్ట్ అని చెప్పచ్చు. థర్డ్, మన స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవ్వడానికి బెస్ట్ అని చెప్పచ్చు. ఫోర్త్, మనకేంటంటే మన అబ్డమిన్ మజిల్స్ని టోన్ చేయడానికి బెస్ట్. అండ్ ఫిఫ్త్, ఓవరాల్గా మన బాడీ ఫ్యాట్ని తగ్గిస్తుంది అండ్ మన స్టామినాని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసి మన లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేయడానికి. సో మనం బ్రతకడానికి మనకి ఫుడ్, వాటర్ అండ్ ఇలాంటివి ఎంత ఇంపార్టెంటో మనం ఎలాంటి గాలి తీసుకుంటున్నాం అండ్ ఆ గాలి, మనం తీసుకునే గాలి నుంచి ప్రతి ఒక్క సెల్కి, మన బాడీలో ఉండే ప్రతి సెల్కి ఆక్సిజన్ సప్లై అవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకొని మోర్ దెన్ 20 టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రాణాయామ, మెడిటేషన్, యోగా అనేది మనకి ఒక థెరపటిక్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం కపాలభాతి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసుకున్నాం. ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు. ఇది నార్మల్ సిట్టింగ్ పొజిషన్. ఇలా కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, సిద్ధాసనాలో కూర్చోవచ్చు, ఎనీ కంఫర్టబుల్ పొజిషన్. బట్ మనం ఏ పొజిషన్లో కూర్చున్నా మన బ్యాక్ బోన్ అనేది, అంటే మన స్పైన్ అనేది చాలా నిటారుగా ఉండాలి. ఎందుకంటే మన స్పైన్ని మనం ఎంత స్ట్రైట్గా పెడతామో మన బాడీలో నుంచి ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క నాడీకి ఆక్సిజన్ సప్లై అండ్ ప్రాణం అంటే ఏంటి, ఎయిర్ ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క నాడీకి కంప్లీట్గా రీచ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ప్రాణాయామ చేసినా, ఏ మెడిటేషన్ చేసినా స్పైన్ అనేది మనకి స్ట్రైట్గా ఉండాలి. స్పైన్ ఎంత స్ట్రైట్గా ఉంటే మన లైఫ్ స్పైన్ అంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు
అండ్ మన బాడీలో ఉండే చక్రాలని ఒక్కొక్క చక్రాన్ని నిదానంగా ఓపెన్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో నిటారుగా కూర్చున్నాం కదా, స్పైన్ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఒక నార్మల్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. హ్యాండ్స్ థైస్ మీద ఉంచాలి. ఇప్పుడు ఒక డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అగైన్. కాన్సన్ట్రేషన్ బ్రీత్ మీదే ఉండాలి. ఇప్పుడు స్పీడ్గా చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా మనము 50 కౌంట్స్తో స్టార్ట్ చేయాలి. చూసారు కదా, బ్రీత్ నార్మల్ ఉండాలి, ఎక్సేల్ చేసేటప్పుడు స్పీడ్ ఎక్సేల్ ఉండాలి, అండ్ మనం స్పీడ్ ఎక్స్పెల్ చేసేటప్పుడు చెస్ట్ నార్మల్గా ఉండాలి, అబ్డోమిన్ మజిల్స్ మాత్రమే మూవ్ అవ్వాలి. దీన్ని కపాలభాతి అని అంటారు. సో ఇది ఒక బేసిక్ వన్ అనమాట, అండ్ వెరీ పవర్ఫుల్. సో ఎవరైనా సరే మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ దాంతోపాటు మనకి బెల్లీ ఫ్యాట్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి, అండ్ స్ట్రెస్ని బాడీ నుంచి ఎలిమినేట్ చేయడానికి ద బెస్ట్ టెక్నిక్ అని చెప్పచ్చు. మనకి స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివి మనము కంట్రోల్ చేయడానికి, తగ్గించుకోవడానికి మెడిసిన్ కన్నా ఎక్కువగా మనకి యూజ్ అయ్యేది ప్రాణాయామ, మెడిటేషన్ అండ్ యోగా. వీటి వల్ల మాత్రమే మనము స్ట్రెస్ని, డిప్రెషన్ని, యాంగ్జైటీ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. స్ట్రెస్ బాడీలో ఎంత ఎక్కువగా ఉంటే బాడీలో ఫ్యాట్ అనేది తగ్గదు. మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే స్టబాన్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే రిమైనింగ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ని మనము కపాలభాతి అనే ప్రాణాయామ టెక్నిక్ బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. రోజుకి 50 కౌంట్స్తో స్టార్ట్ చేయొచ్చు. మనకు అలవాటు అయ్యే కొద్దీ కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. పర్సన్ నుంచి పర్సన్ వరకు డిఫరెంట్గా ఉంటుంది. మన లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, మన ఆరోగ్యం ఎలా ఉంది, దీని ప్రకారం మనం చేసుకోవచ్చు. మామూలుగా అయితే నిద్ర లేచిన తర్వాత కానీ, ఈవినింగ్ టైం కానీ చేసుకోవచ్చు. ఫుడ్ తీసుకున్న తర్వాత చేయకూడదు. ఫుడ్ తీసుకునే ముందు ఎంటీ స్టమక్తో చేయడం చాలా ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి మనకి, అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సో ఈరోజు మనము కపాలభాతి అనే ప్రాణాయామ చేయడం వలన వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం. ఇంకొక రోజు ఇంకొక మంచి ఆసనాతో, మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.